ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. రండి, కీర్తనల గ్రంథం 5వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. మీకు ప్రతి అధ్యాయానికి ఒక కోడ్ రూపంలో కీర్తనల గ్రంథాన్ని మనము వాక్య జ్యోతి అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ, ఈ వాక్యాలను మీరు నేర్చుకొని భక్తుడైన దావీదు జీవితంలో పొందుకునే మేళ్ళు, ఆశీర్వాదాలు మీ జీవితాలలో కూడా పొందుకోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడు 5వ అధ్యాయము ధ్యానం చేయబోతున్నాం. 5వ అధ్యాయాన్ని 3 భాగాలు చేసి మనం ధ్యానం చేస్తాం. 3 మాటలు ఏంటంటే పిటిషన్, పోట్రియాట్, పాత్వే. 3 P's. 3 P అనే అక్షరముతో మొదలవుతాయి. తెలుగులో చెప్పాలంటే ప్రార్థనా ధ్వని, పాపిష్టి మనుషుల స్వభావం, పరిశుద్ధుల మార్గం. కాబట్టి ఈ అధ్యాయానికి మనము నేర్చుకోవాల్సిన అనేకమైన అంశాలు మనం చూస్తాం. కాబట్టి మొదటి 3 వచనాలు మొదటి భాగంగాను, తర్వాత 3 వచనాలు రెండో భాగంగాను, ఇక 7వ వచనం కాడ నుంచి 12వ వచనం వరకు ఉన్న భాగాన్ని 3వ భాగంగా మనం చూస్తాం. కాబట్టి మనము మొదటి భాగాన్ని చదువుదాం. యెహోవా, నా మాటల ధ్వని చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. కాబట్టి ఇక్కడ భక్తుడైన దావీదు ఒక ప్రార్థనాపరుడు. అతడు రోజుకు 3 సార్లు ప్రార్థించాడు. 7 సార్లు దేవునిని స్తుతించాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాలమున, మధ్యాహ్నమున, సాయంకాలమున ప్రార్థన చేసే అలవాటు కలిగిన వాడు దావీదు. అదే అలవాటు దానియేలుకుంది. దానియేలు కూడా మమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. హన్నా ప్రార్థనాపరురాలు. అందుకనే తన కుమారుడైన సమూయేలుని దేవునికి ఇచ్చినప్పుడు సమూయేలు కూడా ఒక ప్రార్థనాపరుడుగా, ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడనవుతానని చెప్తూ ఉన్నాడు. కనుక ప్రార్థనా జీవితము చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు అనంటే, తాను ఒక రాజు అయి ఉన్నప్పటికీ దేవునిని తన రాజుగా, తన దేవాతి దేవునిగా నియమించుకొని దేవుడు ఏమై ఉన్నాడో గ్రహించిన వాడై ప్రార్థన చేస్తున్నాడండి. ఏమండి, మనము ఒక ఉన్నతమైన అధికారంలోనో ఉన్నతమైన ఉద్యోగంలోనో ఉంటేనే మనం ప్రార్థన చేయలేమే. కానీ ఒక రాజ్యానికి రాజై ఉండి దినానికి 3 సార్లు ప్రార్థన చేసి 7 సార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాడంటే అతనికి ఏమని అర్థం చేసుకున్నాడు తెలుసా? నాకు పైన ఒక రాజున్నాడు. ఆ రాజు నన్ను గమనిస్తున్నాడు. ఆ రాజు నన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన యెహోవా అయి ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయన అధికారం ఇచ్చే దేవుడై ఉన్నాడు అని గ్రహించాడండి. కాబట్టి మనం కూడా మనకు ఉద్యోగాలు ఇచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా, ఆయుష్ ఇచ్చినా, మన పిల్లలను దేవుడు దీవిస్తూ ఉన్నతమైన స్థాయిలోకి తీసుకుని వెళ్ళినా దీనంతటికి కారణం దేవుడేనని ఆయన రాజుగా నీ జీవితంలో పెట్టుకొని నీ రాజుని నువ్వు నిత్యము స్తుతించి, ప్రార్థించి, ఆరాధించే వ్యక్తిగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. 2వ మాట 4 నుంచి 6వ వచనం వరకు, నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడువు కావు. చెడుతనము నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు హేయులు. ఈరోజు దుష్టుల యొక్క స్వభావం, పాపిష్టి మనుషుల యొక్క స్వభావాన్ని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 2వ మాట పోట్రియాట్ ఆఫ్ ద వికెడ్. ఎవరైతే దుష్టత్వాన్ని జరిగిస్తున్నారో, దుష్ట మనుషులుగా ఉన్నారో అలాంటి వారికి దేవుడు వారి స్వభావాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏంటి ఆ స్వభావం అనంటే
చెడుతనం, డాంబికత్వం, పాపము, అబద్ధము, కపటము, నరహత్య వారి స్వభావమై ఉంది. దేవుని బిడ్డలారా, వారు దేవునికి వ్యతిరేకంగా ఏ పనైనా చేయటానికి, ఎంత పరిస్థితులైనా తీసుకురావడానికి వాళ్ళు కంకణం కట్టుకొని దుష్టత్వం జరిగిస్తువారై ఉన్నారు. అలాంటి వారికి దేవుడు అసహ్యం. దేవుడు అలాంటి వారంటే దేవునికి అసహ్యం. అలాంటి వారిని దేవుడు నశింప చేస్తాడు. అలాంటి వారిని దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టడు. కాబట్టి వాళ్ళకి నరకం అనేది, ఆ పాపిష్టి మనుషులకు నరకం అనేది ఖచ్చితంగా ఉంది. ఆ నరకములో మహావేదనకరమైన స్థలం. అగ్ని ఆరదు, పురుగు చావదు, వాళ్ళ స్థితి మారదు. బహు భయంకరమైన స్థితిలో వాళ్ళు ఉంటారని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 3వ మాట 7వ వచనం కాడ నుంచి చివరి వరకు పరిశుద్ధుల యొక్క మార్గము, పాత్వే ఆఫ్ ద రైచస్, నీతిమంతుల యొక్క మార్గాన్ని గురించి ఇక్కడ చెప్తూ ఈ విధంగా అంటున్నాడు. నేనైతే నీ కృపను బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయ దిక్కున చూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము. వారి నోట యథార్థత లేదు. మరలా ఈ నీతిమంతుడు లేదా భక్తుడు, ప్రార్థనాపరుడు మరలా దుష్టుల యొక్క ఆలోచన గురించి చెప్తూ వాళ్ళ గురించి మాట్లాడుతున్న మాటలు మనం చూస్తాం. ఏమంటున్నాడు అంటే, వారి నోట యథార్థత లేదయ్యా, వారంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చుకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కులుదురుగాక. వారు చేసిన అనేక దోషమును బట్టి వారిని వెలివేయుము. ఈ మాటలు చెప్తూ మరలా ఈ నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా ఉంటున్న దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. నిత్యానందధ్వని చేస్తారట. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు. నీవే కేడెముతో కప్పునట్లు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఎవరు ఉల్లసిస్తారు? నీతి మార్గములో నడిచిన వారు. హానోకు దేవునితో కూడా నడిచాడు. అందుకనే భయంకరమైన జలప్రళయం నుండి దేవుడు తప్పించి తన కుటుంబాన్ని రక్షించటానికి దేవుడు సహాయము చేశాడు. నీతిమంతులను దేవుడు విడిచిపెట్టడు. నీతిమంతులను దేవుడు కాపాడతాడు. నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీతిమంతులను దేవుడు ప్రేమిస్తాడు. నీతిమంతుల పక్షంగా దేవుడు అద్భుతాలు కార్యాలు చేసి నిత్య రాజ్యాన్ని, నిత్యానందాన్ని, నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నీతిమంతులుగా తీర్చబడాలంటే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి, యేసుక్రీస్తు నామములో బాప్తిస్వం తీసుకొని, యేసుక్రీస్తు రక్తము చేత ప్రతి పాపము కడిగబడిందని నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే ఆయన సంఘములోకి చేర్చబడి పరిశుద్ధుల స్వాచ్ఛమైన దేవుని రాజ్యంలో, దేవుని సంఘములో పరిశుద్ధాత్మతోనూ వాక్యముతోనూ నింపబడి విశ్వాసములో నిలిచి యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ జీవించినట్లయితే నీవును రక్షించబడదువు, నీవును కాపాడబడదువు, నీవును ఆశీర్వాదకరంగా ఉంది. ఆశీర్వాదం అంటే భౌతిక సంబంధమైనవి కావు. ఆశీర్వాదం అంటే పరలోక సంబంధమైనవి, నిత్య రాజ్యానికి సంబంధించినవి. కనుక అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఈ కీర్తనలో 3 మాటలు ప్రార్థన ఆలకించి ప్రార్థన అంగీకరించే దేవుడు. రెండవది, దుష్ట స్వభావము కలిగిన వారిని, దుష్ట లక్షణాలతో బ్రతుకుతూ ఉన్న వారిని దేవుడు తీర్పు తీరుస్తాడు,
విడిచిపెట్టడు. వాళ్ళకి నిత్య నరకం అనేది ఉన్నది. మూడవది పరిశుద్ధుల యొక్క మార్గము లేదా నీతిమంతుల యొక్క మార్గము దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు. వాళ్ళని కాపాడుతాడు, వాళ్ళని దీవిస్తాడు, వాళ్ళని ప్రేమించి నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తును నమ్మిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ ప్రార్థించండి. ఈ వాక్యాలు నేర్చుకోండి, చక్కగా నోట్స్ రాసుకోండి, దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయండి, దేవుని యందు విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ప్రభు పేరిట మరొకసారి వందనాలు.